తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్, హైడ్రా నోటీసులపై హైకోర్టు స్టే. అయిపోయా, హైడ్రా నోటీసులపై హైకోర్టు స్టే. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందుకు అభ్యంతరాలు, ఫైనల్ రిపోర్టుకు 6 వారాల గడువు. హైడ్రా తీరుపై తీవ్ర విమర్శలు, పేదోళ్లపైకి బుల్డోజర్లు, పేదల ఇండ్లకు నోటీసులు. స్టేలతో రిలాక్స్ అవుతున్న పెద్దలు. హైలైట్ బాక్స్, రేవంత్ సర్కార్ ఏలుబడిలో పేదల గూళ్లు చెదిరిపోతుంటే పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి. హైడ్రా పాదఘట్టనాల కింద నిరుపేదల నలిగిపోతున్నారు. దీనికి తాజా నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. ప్రభుత్వ పెద్దల బంధువులకు, బడాబాబులకు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్న హైడ్రా పేదలపైకి మాత్రం కర్కశంగా వ్యవహరిస్తుంది. పేదలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకేసుకుంటుంది. నోరు లేని పేదలను మాత్రం బుల్డోజర్లతో భయపెడుతుంది. ఆ బడాబాబులకు మాత్రం కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ తమ ఇంద్రభవనాల లాంటి ఇళ్లలో హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక స్టే వేసుకోవాలన్నా కూడా మనకు పైసలు ఉండేవి. ఇప్పుడు ఈ చెప్పుల దుకాణమైనకో లేకపోతే ఆ ఫ్లెక్సీ దుకాణమైనకో స్టే చేయాలంటే రాత్రికి రాత్రి డబ్బులు తీసుకొచ్చి లాయర్ గారికి ఇచ్చి స్టే చేయాలంటే ఆ స్తోమత లేదు. వీళ్ళు అంటే ఏమున్నది, వీళ్ళ చేతిలో పని. అవసరమైతే ఇంటికి పోయే జడ్జి గారిని ఇంకొక గంట కూర్చోబెట్టి స్టే ఇచ్చినాక ఇంటికి పోరని కూడా చెప్పే అంత శక్తి, ఆ స్థాయి వీళ్ళకు ఉన్నది. అర్ధరాత్రికే రేవంత్ రెడ్డి అన్నగారికి స్టే ఆర్డర్ వచ్చింది. కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది. అర్ధరాత్రికే ఇక కూల్చిన కాడికి సాలు, ఇక కూల్చకండి అని నాగార్జున గారికి స్టే ఆర్డర్ వచ్చింది. కానీ వీళ్ళ తరఫున కొట్లాటోడు ఎవడు ఉన్నాడు? వీళ్ళ తరఫున స్టేజ్ వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు? దిక్కు లేదు, ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈయనకేమో ఈ ఇల్లు సేఫ్, వీళ్ళ ఇల్లు నాశనం. ఇక చూడు ట్రోలింగ్ ఎట్లయితుందంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న మీద ఈ సోషల్ మీడియాలో. ఇగో ఇది యనుమల తిరుపతి ఇంటికి దారేది, అత్తారింటికి దారేది అన్నట్టు, దారి దొరక కాగమాగమైనట్టు యనుమల తిరుపతి ఇంటికి దారేది. ఈ బుల్డోజర్కి దారి దొరకలేదేమో, రంగనాథ్ గారికి కూడా దారి దొరకలేదు. నువ్వు సూపర్ హీరో లెక్క చేస్తున్నారు కదా. రంగనాథ్ గారు ఒక సూపర్ హీరో లెక్క హైడ్రోను ప్రయోగిస్తున్నాం అంటున్నారు కదా. నిజంగా నీకు సూపర్ హీరో పవర్స్ ఉంటే నువ్వు మన భేదం చూడకుండా కూల్చేయాలనుకుంటే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చేలోపే నాగార్జున ఎన్కన్వర్షన్ ఎట్లా కూల్చేసినావో సేమ్ నీ హైడ్రోకి అంత పవర్ ఉంటే, నీ బుల్డోజర్కి అంత పవర్ ఉంటే, నీ ఒంట్లో అంత దమ్ముంటే, రేవంత్ రెడ్డిని కూడా లెక్క చేయనంత దమ్ము నీకుంటే చలో పోయి దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న యనుమల తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చేసినాక వచ్చి మాట్లాడు. అర్ధరాత్రి పోయి కూల్చేస్తావా, ఎప్పుడు కూల్చేస్తావో మాకు తెలియదు. మా పేదల ఇండ్లు ఎట్లా కూల్చేస్తున్నారో దయా దాక్షణాలు లేకుండా, కనీసం వాళ్ళ జీవితాలు ఉన్న పరంగా రోడ్డు మీద పడతాయనే సోయి లేకుండా, ప్రభుత్వం అంటే ప్రజలకు అండగా ఉండాలి, వాళ్ళ బతుకులను తీర్చిదిద్దాలి. కానీ వాళ్ళకు బతుకుదేవు లేకుండా కొట్టి పడేస్తున్నావు కదా వాళ్ళ చిన్న షాపులను. మరి బగ్గ బలిసి తిన్నది అరక్క చేతులు గులగుల పెట్టి కబ్జాలకు పాల్పడ్డ తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళ ఇండ్లను ఎందుకు కూల్చలేరు? అదే ఎఫ్టీఎల్లో హిమాయత్ సాగర్లో 13 ఎకరాల్లో అద్భుతంగా ఫామ్ హౌస్ కట్టుకొని కులుకుతున్న పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ని ఎందుకు కూల్చలేరు? దాని పక్కనే వివేక్ది ఎందుకు కూల్చలేరు? అటు పక్కనే ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు కూల్చలేరు? వాళ్ళని చూడంగానే సలజంటలు పుడతానే, పేదోళ్ళని చూడంగానే పుణకాలు వస్తానయా? పేదోళ్ళ ఇల్లు చూడంగానే కూల కొట్టాలన్న పుణకాలు వస్తాయి కదా. కానీ ఈ పెద్దల ఇల్లు చూడంగానే సలజంటలు పుడతాయి. ఈయన దగ్గరికి పోతే మా సార్ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మమ్మల్ని వంగబెట్టి తన్నుతారేమో అని భయం అవుతాను. ఇక నీది పవరు, మీరు క్లీన్ అధికారి అట, క్లీన్ అధికారి, మంచి అధికారి అంట. నీ మంచి అధికారి అయితే గిట్టు ఉండదు. ఈ పాటికి నీ ఇల్లు కూలాలి. ఈ బిడ్డలు ఇల్లేమో కూలగొడతావు, వాళ్ళ ఇల్లేమో నిలబెడతావు. ఎక్కడ ఆఫీసర్లా మీరు? పనికిమాలిన ఆఫీసర్.